నమస్కారం. ధర్మపథానికి స్వాగతం. హిందూ ధర్మం అత్యుత్తమమైన ఆ ధర్మం ద్వారా ఆధ్యాత్మిక మార్గం, ఈ అంశాల గురించి సవివరంగా మనకు తెలియజేయడానికి బ్రహ్మశ్రీ సద్గురు శ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. వేదాల నుంచి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నిరాకారాన్ని బోధిస్తూ వచ్చాయి. ప్రధానంగా ఇంత క్లిష్టమైన వాటిని అందరూ అర్థం చేసుకోలేరని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా నువ్వెందుకు చంపుతున్నావు, ఎవరు చనిపోతున్నారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు అప్పుడు లేరు, అంతకు ముందు లేరు, వచ్చేవాళ్ళు కాదని ఆల్మోస్ట్ నిరాకారం గురించి ఆయన వివరించారు. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే గురువు గారు, వేదాల్లో నిరాకారం గురించి చెప్పారు, విగ్రహారాధన గురించి చెప్పారు, తంతువు చెప్పారు, తత్వము చెప్పారు. శంకరాచార్యులు వచ్చి నిరాకారం చెప్పారు, మళ్ళీ కనకధారతో అమ్మవారిని పిలిచారు. శ్రీకృష్ణుని ఆయన స్తుతించారు, శంకరుణ్ణి స్తుతించారు, ఆయన ముక్కోటి దేవతల గురించి ఆయన వివరించారు. మరి నిరాకారం గురించి వివరించిన ఆయనే మళ్ళీ సాకారం, విగ్రహారాధన, పీఠాల స్థాపన, అందులో విగ్రహాలు, మనం వాటికంటూ ఒక పూజ విధానం, ఇదంతా ఆయన ఎందుకు మళ్ళీ సృష్టించారు? ముందు ఒక కథ చెప్తా అమ్మా. ఒక గురువు గారు, నాయనా బ్రహ్మ సత్యంరా, జగత్తు మిథ్యరా, ఈ కనిపించేదంతా మిథ్య, అది వేరు ఇది వేరు, ఇది వేరుగా ఉన్నట్టుగా ఉన్నా అన్నీ ఒకటే, అది బ్రహ్మమే అయ్యింది, బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య అని శిష్యులకు చెప్తూ రాజవీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓ ఏనుగు బాగా వేగంగా ఉరుక్కుంటూ వస్తుంది, బాగా మదమెక్కిట్లా ఉయ్యని ఘీంకరించి మరీ ఉరుక్కుంటూ వస్తుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉరకడం మొదలుపెట్టారు. అప్పటిదాకా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పిన గురువు గారు కూడా జింక చర్మం సంకలో పెట్టుకొని బర్రను ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే కాసేపు అయింది, ఏనుగు వెళ్ళిపోయింది. శిష్యులందరూ దగ్గరికి వచ్చారు, గురువుగారి దగ్గరికి వచ్చారు. గురువుగారు, ఇప్పటిదాకా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పారు కదా, గజం మిథ్య కదా, మరి మీరెందుకు ఉరికారు గురువుగారు అని ప్రశ్న వేశారు. నా శిష్యులు ఎంత గొప్పవాళ్ళో చూద్దామని ఉరికానురా, నేను అన్నీ మిథ్య అని చెప్పాను కదా, గజం మిథ్య అని ఒప్పుకున్నావు నువ్వు, నేను ఉరికింది మాత్రమే నీకు సత్యంగా ఎందుకు కనిపించింది, నేను ఉరికింది కూడా మిథ్యే కావాలి కదా, గజం మిథ్య పలాయనం మిథ్య, నేను ఉరికినటువంటిది కూడా మిథ్య. ఈ విషయం అంటే నేను చెప్పినటువంటి పాఠములో సగమే మీకు అర్థమైంది, మిగతా సగము మీకు అర్థం కాలేదు అని చెప్పి మళ్ళీ ఆ ఏనుగుని పిలిచి ఆ ఏనుగుకి రకరకాలైనటువంటి వస్తువులు ఇస్తే ఆనందంగా తిని ఆయన ముందర అట్లా కూర్చుంది. ఈ కథ ఒకటి అర్థం చేసుకుందాం. శంకరాచార్యులు వారు చెప్పిన దాంట్లో సగమే అర్థం చేసుకొని మిగతా సగము అర్థం కాకపోతే సమస్య ఇదే. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్నారు. మిథ్య అంటే లేనిది అని కాదు, లేనిదే కానీ తాత్కాలికంగా ఉన్నట్టుగా, ఆ ఉన్నప్పుడు అది సత్యం కింద గోచరిస్తుంది అని చెప్పారు. ఈ నిరాకార స్థితిలోకి అందరూ వెళ్ళగలరా? వెళ్ళలేరు. అందుకనే అద్వైతం పరమావధి అన్నారు. ఆ అద్వైత స్థితికి అందరూ చేరలేరు. కాబట్టి ఏ క్లాసు, ఎల్కేజీ వాడికి ఎల్కేజీ, యూకేజీ వాడికి యూకేజీ, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు. అందుకనే వైష్ణవాన్ని శంకరాచార్యులు వారు ఖండించలేదు, శైవాన్ని శంకరాచార్యులు వారు ఖండించలేదు, శాక్తేయాన్ని ఖండించలేదు, గాణాపత్యాన్ని ఖండించలేదు, సౌరాన్ని ఖండించలేదు, కౌమారాన్ని ఖండించలేదు, స్థాపించారు. షణ్మత స్థాపనాచార్య అంటారు శంకరాచార్యులు వారిని. ఎలా అంటే ఇప్పుడు ఈ మిథ్య అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉందో, ఎవడు ఎంత స్థాయి మాయలో, ఇప్పుడు ₹1,00,000 ₹1,00,000 అప్పు ఉన్నవాడు ఉన్నాడు, వాడి ₹1,00,000 అప్పు రూపాయి అప్పుకు వచ్చిందనుకోమ్మా, మిగతాది తేలికే కదా తీర్చుకోవడం. అట్లాగే 1,00,000 విషయాలతో ఉన్నటువంటి వాడిని అన్ని విషయాల మీద నుంచి ఏక విషయం మీదకి తీసుకురావాలి ముందు. అవునా? తీసుకురావాలి అంటే ఈ పరమాత్మే కదా, అంతటా నిండి ఉన్న పరమాత్మే మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టాలి. వాడి లోపల ఉన్నటువంటిది ఏమిటి? ఈయన గొప్పవాడు శివుడు అని వాడు పెట్టుకున్నాడు అనుకోమ్మా, ఆ శివుణ్ణే గొప్పవాడిగా చూపిస్తూ అక్కడి నుంచి నిర్గుణ నిరాకారంలోకి తీసుకెళ్ళాలి. విష్ణువే గొప్పవాడు అని అన్నాడు అనుకో ఎవడైనా, వాడు ఆ స్థితిలో ఆ క్లాసులో ఉన్నాడు, అక్కడి నుంచి వాడిని మొత్తం విష్ణువే గొప్పవాడు అని చెబుతూ తీసుకొని వెళ్ళి
నిర్గుణ నిరాకారంలోకే చేర్చాలి. శక్తే గొప్పది అనుకుంటే ఆ శక్తినే ప్రార్థన చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ నిర్గుణ నిరాకారమైన వాడి స్వస్థితి ఏదో వాడి స్వస్థితిలోకి వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి తీసుకెళ్తూ చెప్పేవాడిని గురువు అంటారు. అంతేగాని నువ్వు ఎక్కడున్నా నాకు అనవసరం, నా దగ్గర నువ్వు ఇక్కడ ఇలా ఉంటేనే శిష్యుడివి అంటే వాడు గురువు ఎందుకు అవుతాడు? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నిటికీ ఒకటే మందు ఉన్నదిగా అన్ని రోగాలకి. వాడి యొక్క రోగము స్వభావాన్ని బట్టి అక్కడి నుంచి వాడి యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి మందిస్తారు, అంతేనా? అలాగే ఎవడి స్థితి ఎక్కడికి ఆగి ఉంది అని అక్కడి నుంచి వాడు చేరడం కోసం ఆయనే శృతులు, ఆయనే స్మృతులు, ఆయనే పురాణాలు మూడు కోట్ చేసి చెబుతూ మూడిటి యందు అద్వైతాన్ అనేటటువంటి పరమగమ్యానికి చేరటమే లక్ష్యంగా అవసరమైన బోధ చేసుకుంటూ వచ్చారు. అర్థమైందా? అంటే 100 ఉండే అనుమానంలో ఉండేవాడికి 100 అక్కర్లేదురా, ఈ శాక్తేయం ఈ శక్తే పరమావధి అని చెప్పి ఆ శక్తి దాకా తీసుకొచ్చి ఆ శక్తి నుంచి ఆత్మస్థితిలోకి తీసుకురావడం, అది ఆయన తీసుకున్నటువంటి విధానం. అందుకనే ఆయన పూజ చేసేటప్పుడు కూడా పంచాయతన పూజని, పూజా విధానమని, పీఠ రచన అని, ఈ అజ్ఞానము అనేటటువంటిది పోగొట్టడానికి ఆ కాషాయము అనేది ఇవాళ మనం అందరు ఆచార్యులు చాలామంది దగ్గర మనం కాషాయం చూస్తున్నాం కదా. కాషాయానికి ఒక శోభని తీసుకొచ్చి కాషాయం కనిపించంగానే భారతదేశంలో ఒక్కసారి తలకాయ వచ్చి దండం పెట్టేటటువంటి స్థితి వచ్చింది అంటే కేవలం శంకర్లు చేసినటువంటి పని. ఆయనే కాషాయాన్ని అంత పునరుద్ధరణ చేసి ఆ స్థాయిలో పెట్టినటువంటి వారు. కాషాయము అంటే ఏమిటి? అది ఏ వర్ణంలో ఉంటుంది? రాత్రి చీకటికి ఉదయం వేడికి మధ్యలో సంధ్యాకాలంలో సంధికాలం ఉంటుంది చూసారా, ఆ సంధిలో సూర్యుడు ఎట్లా ఉంటాడు ఆ రూపంలో ఉంటుంది కాషాయం. అంటే అజ్ఞానానికి జ్ఞానానికి మధ్య కొట్టుకుండేటటువంటి చోట సంధిగా ఉన్నటువంటి ఆ స్వామి అజ్ఞానంలో ఉన్న వాడిని సంధిలోంచి మళ్ళీ జ్ఞానంలోకి ఎలా దేవాలి, లేదు ఇంకొక వెలుగులో ఉండి వాడు గమ్యాన్ని చేరినటువంటి వాడిని ఎలా తీసుకెళ్ళాలి అంటం కోసం బ్రహ్మసూత్ర భాష్యాలు రాశారు. ఇటు స్మృతులు చెప్పారు, శృతులు చెప్పారు. కాబట్టి శంకరాచార్యుల వారు మిథ్య అంటే లేదని కాదు, తాత్కాలికంగా ఉన్నట్లు కనిపించేది అని. ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా, శంకరాచార్యుల వారు అంతా బంగారమే అని చెప్పారమ్మా. బంగారపు చెవుపోగులు, బంగారపు గాజులు, బంగారపు ముక్కు పుడక, బంగారపు పాపిడి బిల్ల, బంగారపు గొలుసులు, బంగారపు వంకీలు, బంగారపు వడ్డాణం, అంతే కదా, ఇవి బంగారంతో చేసి పెట్టుకున్నారు. శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అంటే, నాయన నువ్వు చెవుపోగులను మురిసిపోతున్నావు, ముక్కుదని మురిసిపోతున్నావు, ఈ మెళ్ళ గొలుసని మురిసిపోతున్నావు, వంకీలు అవన్నీ నిజమే, మిథ్య, తాత్కాలికంగా ఆ ఆకారంలో ఉంది. కానీ కంసలవాడి దగ్గరికి తీసుకెళ్ళి కరిగించినప్పుడు మళ్ళీ అది ఇంకే రూపమైనా పొందొచ్చు. అందులో ఉన్న బంగారం శాశ్వతము, వస్తువులు తాత్కాలికంగా అలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి, అంతేనా? అంతే. ఇది కరెక్టేనా? శంకరాచార్యులు వారు చెప్పింది అదే. అంతా బంగారమే, బంగారం కంటే భిన్నంగా ఇంకొకటి లేదని చెప్తూనే చౌపోగులుగా ఉండే బంగారము, చౌపోగుల గొప్పతనం చెప్పారు. మెళ్ళో ఉండే గొలుసు, గొలుసు యొక్క గొప్పతనం చెప్పారు. వంకీలు, వంకీల యొక్క గొప్పతనం చెప్పారు. వడ్డాణం, వడ్డాణం యొక్క గొప్పతనం చెప్తూనే వడ్డాణం నడుముకి, వంకీలు ఇక్కడ, వంకీలు ఇక్కడ పెడతారయ్యా, ముక్కుకి పుడక పెడతారు, పైన పాపిడి పిల్ల ఉంటుంది, ఇది పొగుడుతూ పొగుడుతూ అందులో ఉండే బంగారమే ప్రధానము అని తీసుకెళ్ళారు. అదే శైవము, వైష్ణవము, స్తోత్రాలు, సాకారము అన్నీ చెప్పింది దేనికి అంటే నీ పరమావధి నిర్గుణ నిరాకారంలోకి చేరడమే. ఇందులో ఉన్నదంతా బంగారమే తప్ప బంగారానికంటే భిన్నంగా ఇంకొక వస్తువు లేదు అని చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క స్తోత్ర రచనలో ఉన్న వైభవం. కూడా ఆ మిథ్యాస్వరూపమైనటువంటి ప్రతిదాన్ని ఆయనే పొగిడారు. అది బంగారమే, అది పరమాత్మ కంటే భిన్నం కాదుగా. కాబట్టి అందులో ఉండే పరమాత్మను చూపిస్తూ అక్కడి నుంచి నిర్గుణానికి, నిరాకారానికి ఎలా వెళ్ళాలి అనేది ఎవడి మనస్సు ఎక్కడికి ఆగితే అక్కడికి చెప్పాడు. కాబట్టి ఆయన జగద్గురు. ధన్యవాదాలు గురువు గారు. నిజానికి నేను ముందన్నాను, ఆధ్యాత్మిక సంద్రం ఇది ఎంత తీసుకున్నా ఒక దోసులతోటే తీసుకోగలుగుతున్నాము. ఇంకా ఈ ఆధ్యాత్మికత గురించి, అద్వైత భావన గురించి, కర్మ సిద్ధాంతం గురించి మీతో ఫర్దర్ ఎపిసోడ్స్లో చాలా విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు అందుకు భవిష్యత్తులో కూడా సమయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతా పరమాత్మ రచన. వాసుదేవ. ధన్యవాదాలు గురు.